హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తుంది చింతలరాయ వెంకటరమణ స్వామి టెంపుల్ అండి. తాడిపత్రి, అనంతపురం జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయ గోపురాలు, శిల్పాలు ఎంతో గొప్పగా చెక్కబడి ఉన్నాయి. ఈ టెంపుల్ పెన్నా నది ఒడ్డున ఉందండి. సూర్యకిరణాలు వెంకటరమణ స్వామి పాదాలను తాకి ఏకైక దేవాలయం. ఇక్కడ విగ్రహం చింత చెట్టు కింద లభించడం వల్ల చింతలరాయ శ్రీ వెంకటరమణ స్వామి అయ్యాడని కథనం. పెమ్మసాని పాలకుడైనటువంటి తిమ్మనాయకుడికి ఒకసారి వెంకటరమణ స్వామి కల్లోకి వచ్చి చింత చెట్టు త్వరలో ఉన్న తన విగ్రహాన్ని బయటికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడంట స్వామివారు. అందుకే ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే మొదటి విశిష్టత, ఇప్పుడు మనం చూస్తున్న రథం ఇది తిరిగే చక్రాలు ఉన్నటువంటి హంపీలో రథాన్ని పోలినటువంటి రథం అండి. ఇది ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగింది. ఇందులో నుంచి సూర్యకిరణాలు వెంకటేశ్వర స్వామి పాదాల మీదుగా సూర్యకిరణాలు పడతాయి. ఎప్పుడంటే ముక్కోటి ఏకాదశి మొదలుకొని అంటే 3 days 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. మరో విశిష్టత అండి, ఈ దేవాలయంలో మొత్తం 40 స్తంభాలు ఉన్నాయి. చాలా చాలా బాగుందండి టెంపుల్. అసలు ఆ ధ్వజస్తంభం డిజైన్ చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇవేనండి టెంపుల్ మొత్తంలో 40 స్తంభాలు. చాలా బాగుంది టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.